ప్రజల పిలుపు మేరకు వచ్చేసిన శ్రీమతి వాణి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రశాంత్ బోయిన్పల్లి గారికి చైర్మన్గా కౌన్సిలర్గా వారు బాధ్యత తీసుకున్నందుకు అందరి పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలాగ ఆకలితో వాళ్ళకి అదే మాట్లాడుతుంది కనుక వాళ్ళకి బర్నింగ్ ప్రాబ్లం కనుక చెప్పిండు. నేను తెలిసి ఇవన్నీ ప్రాబ్లం చెప్పదనుకుంటున్నాను. కానీ జగిత్యాల పట్టణం ఒక వెలిగే ఒక కార్యక్రమాలు ఉన్నాయి. జగిత్యాల పేరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎక్కడికో పెరిగిపోయింది. దాన్ని మరింత ఇమిడించేందుకు, దానిని కార్పొరేషన్ విధంగా చేసేందుకు ఇప్పుడు మంచి వెసులుబాటు అవకాశాలు ఉన్నాయి. దానికి పూర్తిగా శ్రద్ధ పెట్టి మీరు చేస్తారు, మేము చేపించుకుంటాం, పూర్తి నమ్మకం కూడా ఉన్నది. అలాగే బర్నింగ్ ప్రాబ్లం, చిన్న పిల్లలు స్కూల్ పోవాలంటే కుక్కల బెడద మాత్రం తీవ్రంగా ఉన్నది. ప్రతి వాళ్ళు ఉన్న ఒక జగిత్యాల పట్టణం పల్లెటూళ్ళకు ఉన్నది, కానీ మన చేతిలో ఉన్నది కనుక ఆ కుక్కల బెడద, రోడ్డు మీద పశువుల బెడద. ఆ పశువులు ఏమంటున్నాయంటే నల్ల పశువులు రోడ్డు మీద నల్లగా ఉండే వారికి రాత్రిపూట దగ్గరికి వచ్చే వరకు కూడా ఆమె తెలుస్తలేదు. దాంతో బళ్ళు గుద్దుకొని పడడము, లేకుంటే బస్సుల కింద అవి చనిపోవడం జరుగుతుంది. ఆ మూగ జీవాలను ఎక్కడికన్నా తరలింపండి. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం, అయ్యో ఈ రోడ్ల మీద కట్టే కుక్కలు పశువులు ఉన్నాయి కాబట్టి ఇంట్లో కూరగాయల కంచేది ఆడవాళ్ళ సీరియల్ కూడా అవిటిని మాత్రం అరికట్టవలసిన అవసరం చాలా ఉన్నది. అది నీటి సభ్యులంగా మేము అడుగుతున్నాము. దాదాపు జగిత్యాలలో 50 నియోజకవర్గాలు ఈ ప్రాబ్లం ఉన్నాయి. కోర్టులను ఫస్ట్ దాన్ని ఏ రకంగా పరిష్కరించాలి ప్రశాంత్ గారు మంత్రులను ప్రేమించాలంటే వాటి కోర్టులను ఆ రకంగా చేస్తాము, చేపించుకుందాము. అలాగే ప్రతి పని కూడా మున్సిపల్ చట్టంలో ఏదైతే ఉన్నదో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయండి. అక్రమ కట్టడాన్ని కూల్చేయండి, అవసరం చేయండి. ప్రభుత్వ నిధులు లేవంటే అవసరమైతే సింపుల్ కరెక్ట్గా వసూలు చేయండి. మీ యొక్క సిబ్బంది కొన్ని సులువుగా వసూలు చేస్తే ప్రభుత్వం నిధుల కోసం బాగా అవసరం లేదు. చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. నీటి చేతి వాళ్ళు పోయి కడుతున్నారు, అడిగితే కడుతున్నారు. ఆన్లైన్లో అందరికి కట్టుకుంటున్నారు, 5% లిమిట్ ఇస్తున్నారు, కన్సెషన్ ఇస్తున్నారు. దాన్ని మరింత ప్రచారం చేస్తే ప్రతి ఒక్క పౌరుడు ఇల్లు కట్టుకున్నాడు, సొంతం కట్టాలి, ప్రతి లెక్క ప్రకారం ఊళ్ళు కట్టాలి, అక్రమాల ప్రకారం ఊలగొట్టాలి, రోడ్లు వెడల్పియాలి. స్థిరస్థాయిగా మీరు మున్సిపాలిటీ చైర్మన్గా మా పుప్పాలాశాలు గారు ఏ రకంగా ఉన్నారో అదే రకంగా మా మన్మలు కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తామని 12